అందరికీ నమస్కారం. నేను మీ విశ్వభారత్ చైర్మన్ రమేష్ని. ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలుపుతూ పర్యావరణాన్ని రక్షించే విధంగా ఈరోజు విశ్వభారత్ ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. ఆ కార్యక్రమం విశేషాలని ఈరోజు మీతో పంచుకోవడం కోసం ఒక 2 నిమిషాలు మీ యొక్క కాలాన్ని నేను తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఇండియాలోని ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పర్యావరణాన్ని పర్యవేక్షించాలని చెప్పేసి మనం ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఆ ఉద్యమం ఏంటంటే ఎన్విరాన్మెంటల్ని చెట్ల రూపంలో ఆక్సిజన్ని తయారు చేస్తూ పర్యావరణాన్ని క్లియర్ చేయడం కోసం సీడ్ బాల్స్ని తయారు చేస్తున్నాం. ఆ సీడ్ బాల్స్ ఏంటంటే ప్రతి దగ్గర మన సౌత్ స్టేట్స్లో ఒక 5 ప్రదేశాలలో మట్టిలో నుంచి క్లేని తీసి ఆ క్లేలోని 100 టైప్స్ ఆఫ్ సీడ్ బాల్స్ని మనం పెట్టి అది ఒక బాల్గా తయారు చేసి ప్రతి బాల్ని ఇండియా మొత్తం మీద 4000 కాలేజెస్కి వెళ్ళి ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ మీద ఉన్న అవేర్నెస్ కోసం వాళ్ళకి చెప్పి ఆ స్టూడెంట్స్ ద్వారా ఎక్కడికైనా వాళ్ళ ఎక్స్కర్సన్స్కి వెళ్ళినా వాళ్ళ ఫ్యామిలీ ట్రిప్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ సీడ్ బాల్స్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ సీడ్ బాల్స్ అన్నీ కూడా వాళ్ళు వెళ్ళే ప్రదేశాల్లో ఎక్కడైతే హైవేకి 2 పక్కల ఉంటుందో ప్రదేశాలు అక్కడ హ్యాపీగా వాళ్ళు త్రో చేయొచ్చు. వాళ్ళు త్రో చేసిన పిక్ని మా విశ్వభారత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మా పోర్టల్కి పంపించినట్టయితే దాన్ని మేము ఒక స్పెషల్ మెమొరీగా ఉంచుతాం. అండ్ ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా చేసే ఈ కార్యక్రమంతో విజన్ 2029 అంటూ మనం మన యొక్క భారతదేశానికి మనం ఇచ్చే ఒక పద్ధతైన ఒక గౌరవం ఇది. ఒక మొక్కల్ని మన మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఎలా అంటే అశోకుడు చెట్లు నాటించను అని చెప్పేసి ఆ చెట్లు వృక్షాలై ఇప్పుడు మన భారతదేశ పర్యావరణానికి ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చే ఇప్పుడున్న గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో పర్యావరణం పాడవుతుందో దాన్ని రక్షించే విధంగా ఈ పర్యావరణ దినోత్సవం రోజు తీసుకున్న అతి బృహత్తరమైన కార్యక్రమంలో మేము సైతం అంటూ మీరందరూ కూడా పాలు పంచుకొని మాకు మీ హెల్పింగ్ హ్యాండ్స్ ఇస్తూ ఒక పోస్టర్ని డిజైన్ చేసాం. అలాగే ఈరోజు వెల్కమ్ హోటల్లో జరిగిన ఈ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం అన్నది వాళ్ళ యొక్క స్టాఫ్తో డ్రాయింగ్స్ వేసి వాళ్ళకున్న దేశభక్తిని చాటుకున్నారు. చాలా అప్రిషియేట్ చేస్తున్నాం అలాంటి థీమ్ ఉన్న స్టార్ హోటల్స్ని. వాళ్ళు కూడా మాతో పాటు మమేకమై అలాంటి ఎన్నో సంస్థలతో మేము కలిపి ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకుని వెళ్ళి ఈ ఉద్యమానికి ఒక బృహత్తరమైన కార్యక్రమంగా రూపొందించి మన దేశ ప్రధాని గారి దగ్గరికి మన రాష్ట్రపతి మేడం దగ్గరికి తీసుకుని వెళ్ళి అలాగే దేశంలో ఉన్న చాలామంది పెద్దలకి ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ సలహాలు సంప్రదింపులతో వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో 2029 సంవత్సరం కంతా 1 కోటి మొక్కల్ని నాటి సీడ్స్ని నాటి ఒక మంచి ఎన్విరాన్మెంట్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నామని సగౌరవంగా తెలియజేస్తున్నాం. మేము మా యొక్క కార్యక్రమానికి మీ అందరూ హెల్పింగ్ హ్యాండ్స్ ఇస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని దేశంలో దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చేసే ఒక ఉద్యమంగా తీసుకువెళ్ళాలని మా ఆకాంక్ష. మీ అందరూ ఒక భారత పౌరులై మాతో వస్తారని ఆకాంక్షిస్తూ మీ అందరికీ జై హింద్, వెల్కమ్.